ఈ వీడియో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లైవ్లో ఏం జరిగింది దానికి సంబంధించిన వీడియో డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోదాం. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఆల్మోస్ట్ పెద్ద ఇష్యూలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రోమోల్లో వచ్చినవి ఇక్కడ కొంచెం డీటెయిల్డ్గా ఉన్నాయన్నమాట. ఒకటి, కెప్టెన్సీ కంటెండర్ సెలక్షన్ ఇమాన్యుయల్కి అన్యాయం జరిగిందో నాకు అనిపించింది, మాట్లాడదాం. 2, బెండకాయ పెట్టిన చిచ్చు. 3, టీ కప్లో తుఫాను. 4వది మేజర్ పాయింట్, దివ్య చదరంగం ఆడిందా ఈ రణరంగంలో అని చెప్పి. సో డీటెయిల్గా మాట్లాడుకుందాం. మీరు వీడియోని లైక్ చేసి చూడండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసి ఉంచండి. మీ ఒపీనియన్స్ అని కామెంట్ చేయండి. దాంతోపాటు కమ్యూనిటీ ట్యాబ్కి అప్పుడప్పుడు చెక్ చేస్తున్నాను. అందులో కొన్ని పోల్స్ పెడతా ఉన్నాను. సో ఆ పోల్స్లో ఆన్సర్ చేస్తే మీకు నాకు అందరికీ ఒక ఐడియా వస్తుంది ఎవరికి ఎట్లా నడుస్తుంది సపోర్టు అని చెప్పి. మీకు ఏమైనా పోల్ సజెషన్స్ ఉంటే ఈ నలుగురు మధ్యలో, నలుగురే యూట్యూబ్లో నలుగురే పెట్టగలరు. ఈ నలుగురి మధ్యలో పోల్ చూడాలనుకుంటున్నాం అంటే పెట్టండి. రోజుకి 2 పోల్స్, నేను ఉదయం ఒకటి, రాత్రి ఒకటి అన్నట్టు, సాయంత్రం అన్నట్టు ఒకటి పెడతాను. సో అది మనం అలా ముందుకెళ్దాం. సో మార్నింగ్ మాధురి గారు స్లీప్ వేస్తున్నారు చక్కగా, బయట ప్రోమోలో ఇచ్చిందే. సో ఇమాన్యుల్ వచ్చి 30 గుంజలు తీస్తూ ఉంటాడు. దాని తర్వాత రీతు ఏదో అక్కడ వాష్రూమ్లో కూర్చొని ఏడవడానికి ట్రై చేస్తుంది. ఏడ్చింది, కన్నీళ్ళు అయితే వచ్చేసినాయి. దాని తర్వాత రీతు అండ్ శ్రీజ ఆయిషా కోసం మాట్లాడుకున్నారు. నన్ను దూరం పెట్టింది ఆయిషా అని చెప్పి అంటే బాండ్స్ ఇవన్నీ క్రియేట్ చేసుకోకూడదని పెట్టినట్టుంది అని చెప్పి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. బాండ్స్ వద్దు అని చెప్పి. అలా బాండ్స్ వద్దు కానీ మిగతా కంటెస్టెంట్స్తో ఉన్నట్టు నాతో ఉండొచ్చు కదా అని చెప్పి రీతు అంటూ ఉంటుంది. రీతికి ఏం తెలుసు బయట ఏం జరుగుతుంది ఏంటది, తనకంత నెగిటివ్గా కొన్ని జరిగినాయి కదా. సో దానికోసం కూడా వీళ్ళు దూరం పెట్టారు. బాండా బొంగ ఏం లేవు అది. బట్ శ్రీజ మాత్రం మామూలుగా మాట్లాడింది, ఏం చెప్పలేదు ఇంకా. అప్పుడు శ్రీజ ఉంది. నెక్స్ట్ మళ్ళీ మాధురి గారు వాష్రూమ్కి వెళ్ళి నిద్రపోతున్నారు. అంటే వాష్రూమ్ ఖాళీ లేదు, సంజన గారు లోపల ఉన్నారు. సారీ, నా గొంతు కొంచెం పోయింది, అర్థం చేసుకోండి. ఏ సీజన్ లేదు, ఇదే ఫస్ట్ టైం ఎందుకో మరి. సో అంటే కొంచెం మీటింగ్స్ ఎక్కువైనాయండి. వద్దు. వాష్రూమ్లో సంజన గారు ఖాళీ లేదంట, బయట నిద్రపోతున్నారు. ఇమాన్యుల్ వస్తాడు, ఏంది వాష్రూమ్లో ఖాళీ లేదు, నన్ను ఏం చేయమంటాడు, నిద్రపోతావా అని చెప్పి. సరే స్విమ్మింగ్ పూల్లో దూకమంటాడు. దూకనంటే మిరపకాయ తినమంటాడు. పనిష్మెంట్ వీళ్ళకి మిరపకాయలు తినడం అనమాట. సో ఈవిడ తనుజ గారు వీళ్ళందరూ మిరపకాయలు తిన్నట్టున్నారు. దాని తర్వాత ఆ కారాన్ని తగ్గించుకోవడానికి మళ్ళీ అట్టికాయలు తింటూ ఉంటారు. నెక్స్ట్ తనుజ మాధురి గారు వీళ్ళిద్దరూ సంజన గారి కోసం మాట్లాడుకుంటూ ఉంటారు. ఆవిడే నీతో మాత్రం గొడవపడదు, సంజన గారి కోసం మాట్లాడతారు. నీతో మాత్రం గొడవపడదు, నువ్వు పడతా అన్నో కూడా ఆవిడ పడదు అని చెప్పి తనుజ చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ మాధురి గారు భరణి గారు సంజన గారిని సపోర్ట్ అడిగారంట. అదేంటి అంత అయిపోయి ఎందుకు అడిగారంటే మేబీ ఆయనకి ఏమైనా వీక్ చివర్లో ఏమైనా ఇంటి సభ్యులు సపోర్ట్ పెడతారేమో అని చెప్పి అనిపించిందేమో, అందుకోసం సపోర్ట్ అడిగారేమో అని అనుకుంటుంటారు. తనుజ ఇంక అయిపోయి ఏం సపోర్ట్ అంటే ఇదే, దీని గురించి చెప్తారు. ఇదే మ్యాటర్ వెళ్ళి మళ్ళీ ఆవిడ వెళ్ళి ఆయనకి చెప్పేసినట్టుంది. ఎనీవే, సో ఏదైనా సరే చాకచక్యంగా ఉన్నారు ఆయన. అంటే ఒకవేళ ఏమైనా ఆడియన్స్ సపోర్ట్ కాకుండా హౌస్మేట్ సపోర్ట్ కూడా అడిగితే అందుకోసం చెప్పి ముందే తీసుకున్నారు. సైన్యాన్ని సిద్ధం చేసుకోమన్నాడు కదా బిగ్ బాస్. సో అడిగినట్టున్నారు. నెక్స్ట్ మాధురి తనుజ గారు కూర్చొని ఉంటారు ఒక చోట. కూర్చుంటే మాధురి గారు కళ్యాణ్ పిలుస్తారు. కళ్యాణ్ తనుజ పిలుస్తుంది రా అని చెప్పి. ఎందుకంటే వీళ్ళకి రేషన్ మేనేజర్ అని చెప్పి కళ్యాణ్ కొద్దిగా ఏడిపిస్తూ ఉన్నాడు. స్టార్ట్ అయిన దగ్గర నుంచి రేషన్ మేనేజర్ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు, సినిమాలో చూపించినట్టు. తనుజ నేను పిలవటం లేదు అంటూ ఉంటుంది. మాధురి గారు కళ్యాణ్ అని చెప్పి మళ్ళీ పిలిచి, తనుజ నీకు వాడికి పెద్ద దండం అని చెప్పి పక్కన పెడతా ఉంటుంది. ఇంకా రాకముందు మాధురి గారు ఆయన రాగానే, ఊరికే అంత ఎందుకు సత్తాయిస్తున్నావు, ఏదో ఒక పని చెప్పి అని చెప్పి తనుజకి ఏదో పని చెప్పి ఎందుకు సత్తాయిస్తున్నావు. తనుజ సీరియస్గా చూసిద్ది మాధురి గారిని. తను ఏమంటాడంటే, కళ్యాణ్ ఊరికి ఇస్తారండి రేషన్ మేనేజర్, పని చేయాలి ఏదో ఒకటి, పని చేయకుండా ఇస్తారా అని చెప్పి. సో తిని రేషన్ మేనేజర్ అయిన దగ్గర నుంచి తను కిచెన్ చుట్టూ తిరుగుతున్నాడు. ఈ పాయింట్ మొన్న కూడా మాట్లాడుకున్నాం, మొన్న మాట్లాడుకున్నాం. ఏ వారం లేనిది ఈ వారం ఎందుకు ఎంత స్పెషల్ అని చెప్పి ఊరికినే జస్ట్ సరదా, ఈ స్పుల్లింగ్ ద లెగ్స్ అంటారు కదా, అలా అనమాట, ఆట పట్టిస్తున్నాడు. తనుజ వాడు 1 రూపీ యాక్టింగ్ చేయమంటే 50 పైసా చేసే రకం వాడు. సో నువ్వు ఏది అడగాలనుకుంటున్నావు అది అడుగు, ఇవన్నీ కాదు అంటే సరే తర్వాత పర్సనల్గా అడుగుతాను అది అని చెప్పి ఇంకా పంపించేస్తారు అక్కడి నుంచి. నెక్స్ట్ దివ్య, ఇమాన్యుయల్, సుమనన్న వీళ్ళు కూర్చుంటారు. దివ్య నెక్స్ట్ వీక్ ఎలాంటి విధ్వంసాలు జరుగుతాయి ఏంటో అని చెప్పి, నాకు కెప్టెన్ అవ్వాలనుంది, ఒక వీక్ అయినా నా ఫోటో అక్కడ చూసుకోవాలనుంది అని చెప్తుంది. నెమ్మదిగా దివ్య సుమనన్నని, ఇమాన్యుయల్ని, గౌరవ్ని వీళ్ళందరూ లైవ్లో చూస్తూ ఉంటే, లైవ్ ఎవరో చూస్తే వాళ్ళకి అర్థమైంది. దివ్య చాలా తెలివిగా అందరినీ పటాయిస్తుంది సపోర్ట్ కోసం. కరెక్ట్ ఇలాగే ఆడాలి గేమ్, కరెక్ట్గా ఆడుతుంది అమ్మాయికి తెలుసు. ఎందుకంటే అమ్మాయి టాస్క్ ఆడింది, భరణి గారు గెలిచారు. సో తను కంటెండర్ అవ్వక తప్పదు, అది బల్లగుద్ది చెప్పుకోవచ్చు. కంటెండర్ అయ్యిద్ది, టాస్క్ గెలిచింది కూడా, భరణి టీం గెలిచారు కూడా. సో వీళ్ళ టీంలోనే కంటెండర్స్ అవుతారని తెలుసు. దాని తర్వాత సపోర్ట్ టాస్క్ ఉంటే అందుకోసం అని చెప్పి పావులు చెస్ అన్నట్టు చదరంగం. ఇమాన్యుయల్ ఈ వీక్ అవుతావులే దివ్య నువ్వే అంటాడు. సో ఒకవేళ టాస్క్లు గెలిచిన వాళ్ళు అవ్వాలంట, అంటే నేను, కళ్యాణ్, ఇమాన్యుయల్ మా ముగ్గురు టాస్క్లు గెలిచాం కాబట్టి మా ముగ్గురు అయితే వీళ్ళిద్దరూ ఆల్రెడీ కెప్టెన్ అయ్యారని చెప్పేసి నేను కెప్టెన్ అయిపోతాను అది అని చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇమాన్యుయల్ భరణి అన్నని అడగాలంట, కెప్టెన్సీ కంటెండర్స్ పేర్లు చెప్పండి అని. ఎలా కనిపెట్టాడు ఇమాన్యుయల్. నాకు ఇమాన్యుయల్ ఇదే,
గేమ్ని ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు, ఏది రాబోతుందో ఊహిస్తాడు, వచ్చిన తర్వాత దాన్ని చక్కగా డీకోడ్ చేస్తాడు, మంచిగా ఆడతాడు, మంచిగా ఎంటర్టైన్ చేస్తాడు. ఒకటి రెండు గోయింగ్ ఫార్వర్డ్ చూసుకుంటుంటే రెండు పాయింట్లు నాకు ఎప్పుడు ఉండేది ఏంటంటే ఆన్ ఫేస్ మాట్లాడు. దానికి రీజన్ ఏంటంటే మళ్ళీ నేను వాళ్ళతో కామెడీ చేయలేనని చెప్పి అదొక నెగిటివ్. రెండోది నామినేషన్స్లో రావట్లేదు. నామినేషన్స్ అన్నది నా పాయింట్, బయట పాయింట్. బట్ గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే అది ఇది తీసేస్తే ఇమ్మాన్యుయల్కి వంక పెట్టడానికి లేదు. ఇమ్మాన్యుయల్ నాకు తోపులాగే కనిపిస్తాడు. ఈ వెనకాల మాట్లాడుకునేది సేఫ్ గేమ్ ఆడేది తప్పితే అన్ని నెగిటివ్లు అందరి కండిషన్స్కి ఏదో నెగిటివ్ ఉన్నాయి, ఎవరికి లేకుండా లేవు. ఇమ్మాన్యుల్కి ఏ ఉన్నాయి. అయినా ఎందుకు ఇమ్మాన్యుయల్ హైలైట్ అవ్వట్లేదు అనుకుంటున్నారు? ఎందుకు ఎలివేషన్ రావట్లేదు అనుకుంటున్నారు? నామినేషన్లో ఉండడు కాబట్టి. ఉంటే ఆ ఎలివేషన్స్, ఆ హైలైట్ అవ్వటం అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. కనీసం నెక్స్ట్ వీక్ అయినా వస్తాడా అంటే నాకు డౌటే, రాడు. నాగార్జున గారు వచ్చి ఏదో ఒకటి చేసి డైరెక్ట్ నామినేషన్ చేయడం తప్పితే ఇంకో ఉపాయం లేదు. ఎందుకంటే ఈ వీక్ బాగానే ఆడాడు, వాళ్ళకి ఎవరికి ఇది లేదు. సో వాళ్ళు కూడా కావాలని చేయకుండా లాస్ట్లో ఎక్కడ వేసేద్దాం అని అనుకుంటుంటారు ప్లాన్ మాత్రం. సో కరెక్ట్గా డీకోడ్ చేస్తాడు. దాని తర్వాత తనుజ వేరే చోట మాట్లాడుకుంటారు. వాడు ఏమన్నాడు, నా కెప్టెన్సీలో ఫుల్ టాస్క్లు చేసేసి ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేసేసి ఫన్ చేసేద్దాం అన్నాడు. ఒక్కటైనా అయిందంటే మాధవి గారు గొడవలు అంటారు. సగం గొడవలే మీ వల్ల అయినాయి, సగం గొడవలే మీరే పడ్డారు. మళ్ళీ మీరెళ్ళి ఆయన గుడ్డెళ్ళి కోడి పిల్లలు ఎక్కిరిచ్చినట్టు మీరు మళ్ళీ ఆయన అంటారంటే ఆయన కెప్టెన్సీకి సంబంధం ఏముంది? ఆయన చేసిన తప్పల్లా మిమ్మల్ని రేషన్ మేనేజర్ చేయటం. చుట్టూ మొత్తం కిచెన్ చుట్టే నడిచింది ఈ గొడవలన్నీ. ఉదయం మధ్యాహ్నం రాత్రి ఏదో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చి టాబ్లెట్లు వేసుకున్నట్టు వరుసగా జరిగినాయి. మీ ఇద్దరు సగం గొడవలు పడ్డారు కదండి. మళ్ళీ ఆయన అంటారు, నాకు ఇది కామెడీ అనిపించింది వీళ్ళు డిస్కషన్. ప్రశాంతంగా ఉందంటే భరణి అంటాడు, అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా జరగాలి, నేను సుమన గొడవ పడిపోవాలి, అన్ఎక్స్పెక్టెడ్గా ఉండాలి అన్నట్టు చెప్తూ ఉంటాడు. నెక్స్ట్ దివ్య అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. దివ్య అంటది, అందరూ కలిసి నన్ను గెలిపించేలా చూడండి బిగ్ బాస్ అయ్యి అని చెప్పి కెప్టెన్సీ కోసం కళ్యాణ్ దగ్గర మళ్ళీ ఆ సపోర్ట్ కోసం. ప్రతి కెప్టెన్సీ దాంట్లో ఉంటున్నా అక్కడ వరకు వెళ్ళిపోతుంది, ఏమి చేయలేకపోతున్నాను నేను అని చెప్పి ప్రతి దాంట్లో ఉంటున్నానని చెప్పి. మీరే అలా అనుకుంటే మరి మిగతా వాళ్ళు కూడా అలాగే ఉన్నారు కదా కొంతమంది. పేపర్ పెట్టి పెయింట్ పూయాలి, అలాంటిది ఏదైనా రావాలి టాస్క్ అని అనుకుంటూ ఉంటారు. దాని తర్వాత దివ్య తన ఫస్ట్ గోల్ ఏంటంటే ఫ్యామిలీ వీక్ వరకు ఉండాలి అని చెప్పి. దాని తర్వాత టాప్ 5, ఎందుకంటే వాళ్ళ అమ్మకి ఇల్లు చూపించాలంట. మీ అమ్మకి ప్రతి సీజన్లో చూపిస్తున్నావు కదా అని చెప్పి జోకి అక్కడికి వెళ్ళాను. అలాగే అది లోపల తీసుకురావాలి, మా అమ్మ టీవీలో రావాలి, అందరూ మా అమ్మని టీవీలో చూడాలి అని చెప్పుకుంటుంటారు. సో ఉంటుందంటావా అసలు ఈ సీజన్లో అంటే ఎందుకు ఉండదు? ఉంటుంది అంటే 10th వీక్ అలా ఉంటుంది, 9th వీక్ అలా ఉంటుంది అనుకుంటూ ఉంటున్నారు. సో నెక్స్ట్ వీక్ పెడితే దివ్య కెప్టెన్ అయింది, నెక్స్ట్ వీక్ పెడితే కెప్టెన్గా వాళ్ళ అమ్మ వస్తారు. మ్యాక్సిమం 10th వీకే ఉంటుంది. ఇంకా అడవుడే ఇప్పుడు వరకు ఇన్ఫార్మ్ చేయలేదు ఫ్యామిలీస్ గెట్, నెక్స్ట్ వీక్ ఉండదు, దాని తర్వాత వారమే. తనుజ గారు అండ్ మాధురి గారు కాఫీ కోసం దేనికోసం మాట్లాడుకుంటుంటారు. నెక్స్ట్ దీని తర్వాత ఎలిమినేషన్ అవుతుంది, మనకు మాత్రం చూపిలా, లైవ్ కట్ చేశారు. ఎందుకంటే దాని తర్వాత అంటే అప్పటి వరకు బ్లైండ్స్ క్లోజ్ చేస్తుంటే సడన్గా బ్లైండ్స్ ఓపెన్ చేస్తుంటే అక్కడ బయట బాక్సులు ఒకటి 2 ఫ్రేముల్లో కనిపిస్తాయి, పగలగొట్టిన బాక్సులు. కళ్యాణ్ ఏమో సోఫా మీద కూర్చొని ఏడుపు మొహం పెట్టుకొని కూర్చుంటాడు. సో అర్థమైంది శ్రీజ వెళ్ళిపోయింది, శ్రీజ కనిపించట్లేదని. లోపల భరణి అని కనిపిస్తాడు, కాసేపు పడుకొని ఉంటాడు, ఇవన్నీ చూపిస్తుంటారు. నెక్స్ట్ సంజన గారు అండ్ ఇమాన్యుయల్ మాట్లాడుకుంటుంటారు. సంజన గారు, నాకు ఒక్క వారం కెప్టెన్సీ వస్తే జాక్ వస్తుంది, మళ్ళీ 2 వారాలు తోసేయచ్చు అని చెప్పి ఆ కెప్టెన్సీ బోర్డు చూస్తూ మాట్లాడుకుంటారు. అంటే ఒక వారం కెప్టెన్ అనుకో 2 వారాలు ఆటోమేటిక్గా ఉండొచ్చు, సో తోసేయచ్చు, అలా నెమ్మదిగా 10 వీక్స్ కంప్లీట్ అయిపోతే వెళ్ళిపోవచ్చు అన్నట్టు మాట్లాడుకుంటుంటారు. ఎట్లా వస్తుంది లైనప్ చూడు ఎంత ఉందో అని చెప్పి. అంటే ఇంకా అవన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇమ్మాన్యుయల్ 2 సార్లు రావడం అంటే చాలా కష్టం అమ్మ, వాడేదో లక్కీ కాబట్టి అడిగి వచ్చింది కానీ అసలు అమను పని అంటారు. సంజన, అందరిలో డెమోనికి బలం ఎక్కువరా. దాని తర్వాత నువ్వు ఫాస్ట్ అండ్ స్పీడ్ వైజ్ నువ్వు, నెక్స్ట్ నువ్వు బలవంతుడివి కూడా, కానీ సెకండ్ అన్నట్టు అందరికన్నా. కానీ చూడు ఎంత పవర్ ఉన్నా ఇమ్యూనిటీ పవర్ దాంట్లో అదర్స్ గోల్డెన్ బజర్ దాంట్లో పజిల్ సెట్ చేయలేకపోయాడు చూసావా డెమోను. సో నువ్వు బలంలో కూడా టాప్లో ఉంటావు, స్పీడ్లో అయితే నీకన్నా స్పీడ్గా ఎవరు లేరు, ఫాస్ట్లో మాత్రం నువ్వే అది అని చెప్పి ఇమ్మాన్యుయల్ కొంచెం పొగుడుతూ ఉంటారు. దాని తర్వాత సంజన గారు ఇంకేం చెప్తారంటే లైన్ అన్న సుమన్ అన్న ఇలా పిలిస్తే నామినేషన్ చేసే ఇబ్బంది అవుతుంది, అదే సుమన్ గారు అని చెప్తే పాయింట్స్ పెట్టడం క్లియర్ అవుతుంది. సో సుమన్ గారికి చెప్పేశాను నేను, సో ఇంకా గారు అంటాను అదే కంఫర్ట్ ఉంది అది అని చెప్పి. మాట్లాడటం లేదని అనుకోవద్దు, లెట్ స్టార్ట్ ఫ్రెష్ అని చెప్పాను. సో నవ్వి అర్థం చేసుకున్నారని చెప్పి. ఇది లైన్ అన్న కోసం చెప్పారో సోమన్ అన్న కోసం చెప్పారో అర్థం కాల. నెక్స్ట్ ఇక్కడ పనిష్మెంట్ ఇచ్చి మిర్చి తినిపించాడు ఆయన. దివ్య అండ్ సుమన్ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు అన్నమాట. సుమన్ అన్న, దివ్య నేను వచ్చి 40 రోజులు అవుతుంది ఆల్మోస్ట్ అంటే, సుమన్ నాకు డాగ్ ఎప్పుడు ఇస్తావు, వాళ్ళ ఇంట్లో డాగ్ని, నాకు చిన్న డాగ్ ఉండండి, మా చిన్న ఇదిగా ఉంటాడు అని చెప్పి. సో దివ్య చక్కగా కళ్యాణ్, ఇమాన్యుయల్, సాయి, గౌరవ్, నెక్స్ట్ సుమన్ అన్న అందరితో నీట్గా టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది. అది గేము, అదే గేము. సో కెప్టెన్ అవ్వాలంటే నువ్వు మద్దతు మూట కట్టుకోవాలి, ఆ మద్దతుని ఇలా సంపాదించుకోవాలి. మనం సంపాదించుకుంటున్నాం అని తెలియకూడదు అవతలడికి, కానీ అవతలడి దాంట్లో మన పేరు ఎక్కించాలి.
విల్ స్మిత్ది ఒక సినిమా ఉంటుందబ్బా, సినిమా పేరు మర్చిపోయా, భలే ఉంటుంది సినిమా. ఎదుటి వాళ్ళ చేత ఒక ఆన్సర్ అంటే ఒక చెప్పించడానికి ఏం చేస్తారంటే వాళ్ళకి ఉదయించి అంటే ఒక నెంబర్ ర్యాండమ్ ఇప్పుడు వద్దుగాని తర్వాత చెప్తాను ఆ స్టోరీ, భలే ఉంటుంది ఆ సినిమా, చాలామంది చూసుంటారు నాకు తెలిసి. నెక్స్ట్ బిగ్ బాస్ బర్నీ అన్న వాళ్ళని అది అందరిని కూర్చోబెట్టి, బిగ్ బాస్ మీరు ప్రేక్షకుల నిర్ణయం, బర్నీ మీరు ప్రేక్షకుల నిర్ణయం ప్రకారం ఇంట్లో హౌస్మేట్ అయ్యారు కాబట్టి, ప్రేక్షకుల తీర్పుతో పర్మనెంట్ హౌస్మేట్ అయ్యారు కాబట్టి, ఇప్పుడు మీరు పర్మనెంట్ హౌస్మేట్గా ఒక 5 సభ్యుల్ని ఎంచుకునే పవర్ మీకు ఇస్తున్నా కెప్టెన్సీ కంటెండర్స్గా అని చెప్పి ఆయనకే ఇస్తాడు. ఇమ్మాన్యుల్ ఏదైతే గెస్ట్ చేశాడో, మరి బిగ్ బాస్ టీం అనుకున్నది ఇమ్మాన్యుల్ గెస్ట్ చేశాడు అంటారా, లేదంటే ఇమ్మాన్యుల్ అనుకున్నది బిగ్ బాస్ టీం ఇంప్లిమెంట్ చేస్తారనుకుంటున్నారా? ఏదైనా జరగచ్చు రెండిట్లో. బర్నీ గారు సింపుల్గా లేచి, నిన్న నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఆలోచిస్తాను, నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళ కోసం ఆలోచిస్తాను, నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరూ ఒకసారి నాతో రండి అని చెప్పి ఆ రూమ్కి తీసుకెళ్తారు. ఎవరిని పేరు పెట్టి పిలవడు, ఇది గుర్తుంచుకోండి. ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళందరూ వెళ్తారు. ఇందులో సాయి కూడా వెళ్తాడు, కానీ మాధురి గారు వెళ్ళరు, కూర్చొని ఉంటారు సోఫాలో. ఇమ్మాన్యుల్, సాయి, రాము, తనుజ, నిఖిల్, సుమను, దివ్య, బర్నీ గారు వీళ్ళు ఆ రూమ్లో కూర్చుంటారు. బర్నీ గారు అంటే ఇమ్మాన్యుల్ అంటాడు, చెప్పాను అంటాడు, ఇప్పటి వరకు కెప్టెన్ అవ్వని వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నా, వాట్ యూ సే అంటాడు. ఇమ్మాన్యుల్ మీ ఇష్టం అన్నా అంటాడు. ఇక్కడ బర్నీ గారు కరెక్టా, ఇమ్మాన్యుల్ కరెక్టా, ఇలా చేస్తే మరి ఇమ్మాన్యుల్ ఆడాడు కదా, తప్పు అయింది కదా అని చెప్పి ఆడని వాళ్ళు ఎవరైతే అంటే ఈ కెప్టెన్ అవ్వని వాళ్ళు తన టీంలో ఎవరైతే ఉన్నారో తను, దివ్య, తనుజ, నిఖిల్, సాయి, అంతే వీళ్ళు 5 ఉన్నారు, బర్నీ గారు. సో వీళ్ళ 5కి 5 సరిపోయినాయి కరెక్ట్గా. కానీ ఇక్కడ బర్నీ గారు తప్ప, ఇమ్మాన్యుల్ తప్ప, ఇమ్మాన్యుల్కి అన్యాయం జరిగిందంటే ఇమ్మాన్యుల్కి అన్యాయం జరిగింది. దానికి కారణం ఎవరంటే ఇమ్మాన్యులే. మంచికి పోయి ఇదే అంటారు, మంచికి అవసరంలా, తను ఆడాడు కదా. నువ్వు అక్కడ ఇంక బర్నీ గారు ఇంకేం చెప్తారంటే, మీ ఇష్టం అనగానే బర్నీ గారు నీ ఒపీనియన్ చెప్పు అంటారు. కెప్టెన్ అవ్వాలి వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం అనుకుంటా అంటే, ఓకే అన్న నాకు ఓకే అనగానే, రామ్ అయితే మీ 5 మెంబర్స్, తనుజ అంటే మీరు కూడా ఆడొచ్చు, బర్నీ గారు మీరు కూడా కెప్టెన్ అవ్వాలి, మీరు కూడా ఆడొచ్చు అని మీకు ఇచ్చారని మీరు కూడా ఆడొచ్చు అనగానే రాము సరే ఇనానిమస్గా నిఖిల్, సాయి, దివ్య, తనుజ అండ్ బర్నీ వీళ్ళే అని చెప్తాడు. నెక్స్ట్ బర్నీ గారు, నిన్న అంతలా ఆడి ఇమాన్యుల్ అంటారు, నువ్వు నిన్న అంతలా ఆడి నిలబడ్డావు, నేను ఇంకోసారి కెప్టెన్ చేస్తా అని నువ్వు అంటే కమింగ్ వీక్స్లో నేను ట్రై చేసుకుంటా అంటే నేను వదిలేస్తా అంటాడు ఆయన. నేను వదిలేస్తా, నీకు ఇస్తా. నువ్వు రాము కానీ దివ్య కానీ మీరు ఆడారు, నువ్వు రాము దివ్య మీరు ఆడారు, మీరు గెలిచారు కూడా, టాస్క్స్ ఇచ్చారు కాబట్టి నేను ఆడియన్స్ ఓటు ప్రకారం వచ్చినా కానీ బట్ మెజారిటీ మీరు గేమ్లో మెజారిటీ తెచ్చారు కాబట్టి మీకు ఆ రైట్ ఉంటుంది అన్నట్టు చెప్తాడనమాట. కెప్టెన్ చేద్దామని ఉంది అంటే కనుక నీకు ఇస్తానని, కానీ ఇమ్మాన్యుల్ అలా ఏం లేదన్నా, ఆడని వాళ్ళకి ఛాన్స్ ఇస్తా అన్నారు కదా అదే కానీ అంటాడు. మన కోసం మనం స్టాండ్ తీసుకోవాలి, మనం గేమ్ బాగా ఆడాం, టాస్కులు బాగా ఆడాం. ఎందుకు ఆడాం? బర్నీని ఉంచడం కోసం కదా, మనల కోసం కూడా కదా. లేదన్నా నేను చేస్తాను, కాకపోతే నువ్వు తగ్గద్దు, ఇక డైరెక్ట్ చెప్పాలి, నువ్వు తగ్గద్దు. మిగతా వాళ్ళందరూ ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేశారు. సాయి లాస్ట్లో వచ్చాడు, మిగతా వాళ్ళందరూ ఫస్ట్ నుంచి ఉన్నాడు, సాయి నిన్నే వచ్చాడు కాబట్టి సాయిని తీసేద్దాం. సాయి అక్కడే ఉన్నాడు, చెప్పేద్దాం మొహం మీద ఏముంది. సాయి ఫస్ట్లో 5 సెలెక్ట్ చేసుకుంటారు, వీళ్ళు దాంట్లో వైల్డ్ కార్డ్స్ రాగానే ఆ బాల్ టాస్క్ ఆడతారు ఇస్తారా, అందులో ఇమ్మాన్యుల్ని సాయి సెలెక్ట్ చేసుకోడు. సాయి ఇమ్మాన్యుల్ వద్దంటాడు, అది ఇమ్మాన్యుల్ కూడా ఆ విషయం తెలుసు. మరి అలాంటి టైంలో ఇప్పుడు చెప్పచ్చు కదా, నువ్వు అలా వద్దన్నావు నేను అలాగే వద్దంటున్నానని. ఇది ఇమ్మాన్యుల్ ఇలా ఫ్రంట్ ఫుట్లో ఆడితే నాకు చూడాలనుంది, కానీ ఆడు వెనకాల ఆయనకి మళ్ళీ ఆ ఫీలింగ్స్ ఉంటాయి. నా బాధ అది, ఉండకపోతే అనవసరం, ఉంటే కానీ చెప్పడు, అది బాధ. ఇక్కడ చెప్పి సాయి వద్దన్నా, ఒకరోజు సపోర్ట్ చేశాడు, మిగతా వాళ్ళందరూ 2 రోజులు సపోర్ట్ చేసినట్టు వాళ్ళు, నేను మీరు కూడా ఆడారు కాబట్టి, మీరు అందరూ ఆడారు కాబట్టి మీరు ఉండాలి, మనం ఉందాం అంతే అని చెప్తే నెక్స్ట్ లెవెల్. ఇక్కడ రాము కూడా టాస్క్ ఆడాడు, రాము కూడా ఏం చెప్పాలి, నేను టాస్క్ ఆడా చెప్పినట్టున్నాడు, మన చూపిలా అడిగాడు అంటే కానీ మన చూపిలా నేను టాస్క్ ఆడాను. సాయిని కానీ తనుజ కానీ వాళ్ళిద్దరూ ఆడలేదు కాబట్టి వాళ్ళిద్దరిని తీసేసి నేను 2 టాస్క్లు ఆడా, ఒకటి ఫస్ట్ టాస్క్ ఆడాను ఇమ్మాన్యుల్ ఇంజరీ అయినప్పుడు, లాస్ట్ ఆడా గెలిచిన గెలపని ఎప్పటిస్ అయితే పెట్టాను కదా. సో వాళ్ళిద్దరిని తీసేసి నన్ను పెట్టుకోండి, నన్ను పొజిషన్ ఉండాలి, ఇద్దరు ఎవరు కావాలి, ఎందుకంటే వాళ్ళిద్దరు ఆడలేదు. ఇన్ఫాక్ట్ తనుజనే 2 రోజులు మీతోనే ఉంది, కానీ సాయి ఒకరోజు వచ్చాడు కాబట్టి తీసేసి నన్ను పెట్టండి మనం స్టాండ్ తీసుకోవాలి, తప్పులేదు అందులో. తీసుకుంటే అప్పుడు డిమాన్ ఏమో బయట కూర్చొని ఆ గది వైపు అలా చూస్తూ ఉంటాడు దీనంగా అటు తిరిగి. నెక్స్ట్ సంజన అండ్ మాధురి గారు మాట్లాడుకుంటారు. సంజన గారు, నాకు శ్రీజ అడిగింది నేను వెయిట్ చేసి వీళ్ళు ఎవరైనా వస్తారని, ఇలా టీం నుంచి ఎవరో రాలేదు, పైగా అమ్మాయిని చూస్తే నాకు కొంచెం జాలేసింది, అందుకే నేను తనకు సపోర్ట్ చేశానని చెప్పి సంజన గారు చెప్తూ ఉంటారు. నెక్స్ట్ దాంతోపాటు తనం చేసుకుంటాడు, అంటే బర్నీ అని చేసుకుంటాడు. నిఖిల్ ఉన్నాడు, దివ్య ఉంది, తనుజ ఉంది, 5వ వాడు ఎవడో చూడాలి. సో వీళ్ళు 9 అవుతారు, 5వ వాళ్ళు ఎవరో చూడాలి, రామునా ఇమ్మాన్యుల్లా అని చెప్పి నేను చూస్తున్నాను, 5 అయిపోతారు అని చెప్పి. సో ఆవిడ ఏంటంటే రాముని సెలెక్ట్ చేస్తే ఫేవరెటిజం, ఇమ్మాన్యుల్ సెలెక్ట్ చేసుకోకపోతే వేసేద్దాం అన్నట్టు అనుకుంటూ ఉంటారు. నెక్స్ట్ డిమాను వాళ్ళ మీటింగ్ అయిపోయాక ఒకసారి మాట్లాడితే బాగుంటుంది అంటాడు. సంజయ్ గారు అంటారు, అక్కడే ఓవర్ పాపులేషన్ ఉంది, ఇంక నువ్వెళ్ళి ఏం మాట్లాడతావు, నీకు ఎలా ఇస్తారు అని చెప్పి. డిమాన్కి ఇవ్వచ్చు కదా, డిమాన్ కూడా కష్టపడ్డాడు కదా. అంటే ఎండ్ ఆఫ్ ద డే డిమాన్ ఆపోజిట్ టీమే కదా,
మరీ డెమోని కన్సిడర్ చేయలేరు. ఇక్కడ ఇమాన్యుయల్ని రామ్ని కన్సిడర్ చేయగలరు కానీ డెమోని అసలు కన్సిడర్ చేయలేరు. డెమోన్ సాయి కూడా ఉన్నాడు కదా అనగానే అప్పుడు మాదిరిగా సాయి ముందు రోజు అంతా అటు ఉన్నాడు ఇటు ఉన్నాడు నెక్స్ట్ రోజు అటు వెళ్ళాడు అని చెప్పి, మీరు ఎట్లాగ ముందు రోజు అటు నెక్స్ట్ రోజు ఇటు వచ్చారు వాళ్ళు అంతే. నెక్స్ట్ గౌరవ్ ఆఫ్టర్ ఇంటి వేరే చోట అనమాట ఈ డిస్కషన్. నేను శ్రీజ ఎంటర్ అయిన తర్వాత శ్రీజకి చెప్పాను డైరెక్ట్గా నేను సపోర్ట్ చేస్తానని చెప్పి, ఎందుకంటే నేను శ్రీజకి అప్పుడు వైల్డ్ కార్డ్ కింద కూడా ఎంటర్ అయినప్పుడు కూడా సపోర్ట్ చేశాను కదా. అలాగే నేను ఆయన పద్దాకి ఏంటో భరణి గారి లూప్లో ఉంటాడు. భరణి గారికి సపోర్ట్ చేశాను నేను, భరణి గారికి నేను సెలెక్ట్ చేసుకున్నాను నాతో ఆడమని చెప్పి, సో అని చెప్పి ఏదో చెప్తుంటాడు అనమాట. ఇంకోటి ఏం చెప్తాడంటే అన్ఫేర్గా ఉంది, శ్రీజ సైడ్ అన్ఫేర్గా ఉంది, మీ సైడ్ ఫుల్ బలం ఉంది, సో అందుకోసం అని చెప్పి నేను అటు వెళ్ళాను అన్నట్టు ఏదో చెప్తూ ఉంటాడు. దాని తర్వాత గౌరవ్ అందరికీ ఏం పాయింట్స్ లేవు, ఎవరి దగ్గర నాకు ఏ పాయింట్స్ లేవు, ఏ కంప్లైంట్స్ లేవు, రాముది ఒక్కటే నాకు ఇష్యూ ఉంది. దాని తర్వాత దివ్యాది ఏదైతే ఉందో నాకు ఫైట్ అది సేమ్ డే సార్ట్ అవుట్ అయిందని చెప్పి, ఈరోజు దివ్య కెప్టెన్ అవ్వడానికి గౌరవ్ దివ్యాని కెప్టెన్ చేయడానికి ఒక ఓటు వేయడానికి ఎవరో హెల్ప్ చేశారో తెలుసా? శ్రీజ. దివ్య శ్రీజకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే దివ్యాది ఆయనది ఒక టీ గొడవ అయిన తర్వాత, గౌరవ్ గొడవ అయిన తర్వాత శ్రీజ వెళ్ళి సింక్ దగ్గర ఉంటే దివ్యకి చెప్పింది ఇలాంటిది సరిగ్గా వెళ్ళదు, నీ సైడ్ తప్పు ఉన్నట్టుంది, కొంచెం ఇండైరెక్ట్గా వర్డ్స్ ఇవిగా సేమ్, నువ్వు ఒకసారి సారీ చెప్పి సార్ట్ అవుట్ చేసుకో అని చెప్పింది. అదే నైట్ దివ్య కూర్చొని ఆ రోజు మిడ్ నైట్ గౌరవ్తో సార్ట్ అవుట్ చేసుకొని సారీ చెప్పింది, నేను అలా అరవకుండా ఉండాల్సింది అది అని చెప్పి. నెక్స్ట్ ఇమాన్యుయల్, సంజన అండ్ మాధురి గారు కూర్చుంటారు. ఇమాన్యుయల్ నువ్వు చేస్తావా, ఇంతవరకు అవన వాళ్ళకి ఇస్తాను అని అన్నాడు. సరే ఇమ్మని చెప్పాను, ఇంతవరకు అవన వాళ్ళకి ఇస్తాను అన్నప్పుడు ఏమంటాను, నో ప్రాబ్లం అనగానే కాదు మీరు అవ్వండి అని చెప్పి సంజన చెప్తారు. సంజన గారు చెప్తారు మీరు అవ్వండి అనగానే మాధురి గారు నిన్నంతా నువ్వు కష్టపడ్డావు కదా, సో నువ్వు అవుతావు అనుకున్నాను, నువ్వెందుకు అవ్వలేదు, ఫస్ట్ ఉండాల్సింది మీరే అది అని చెప్తారు. లేదులేమమ్మా నేను ఒప్పేసుకున్నాను అయిపోయింది ఇంకా వదిలేసే అన్నట్టు అంటాడు మాధురి గారు. సంజన గారు అంత చెప్పినా కూడా దాని తర్వాత సంజన గారు రాము నువ్వు అడుగు అంటారు. రాము నేను అడిగాను ఆన్సర్ అయిపోయింది, ఇచ్చేశారు, డిస్కషన్ అయిపోయింది, క్లోజ్డ్ అంటాడు. ఇమెయిల్ అడుగుంటే మాత్రం ఇచ్చేవాళ్ళు ఖచ్చితంగా. నెక్స్ట్ రీతు అండ్ కళ్యాణ్ ఇంకో సైడ్ మాట్లాడుకుంటుంటారు. ఆడే ఛాన్స్ రాలేదు, రీతు బాధ రీతుది, కెప్టెన్ అవన వాళ్ళకి ఇస్తారు కదా అనగానే కళ్యాణ్ నా పాయింట్ ఏంటంటే కెప్టెన్ అవన వాళ్ళకి ఇస్తున్నారా, గేమ్ ఆడిన వాళ్ళకి ఇస్తున్నారా, ఆడే వాళ్ళకి ఇస్తారా, అది కాదు అని ఏదో చెప్తున్నాడు, సీరియస్లో ఉన్నాడు అన్నప్పుడు. నెక్స్ట్ రీతు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళకి స్టాండ్ తీసుకున్న వాళ్ళని రండి అన్నాడు కదా, కలర్స్ దాంట్లో నేను కూడా సపోర్ట్ చేశాను, ఇన్ రిటర్న్ ఐ డిడెంట్ గెట్ ఎనీథింగ్ అంటది, ఏది ఆ బాల్స్ టాస్క్లో. దాని మీద తను సపోర్ట్ చేయలేదని తిరిగి నామినేషన్ కూడా వేస్తుంది. వేసిన తర్వాత కూడా ఇప్పుడు నాకే రాలేదంటది, ఐ విల్ ఆస్క్ ఫర్ షూర్, నేను మళ్ళీ అడుగుతానని చెప్తుంది. నా వల్ల నీకు హెల్ప్ జరిగిద్ది అని ఆయన చెప్పాడు, నాకు ఎక్కడ జరగలేదు, బెట్ టాస్క్లో జరగలేదు, ఎక్కడ జరగలేదు, నామినేషన్ చేసి మరీ చెప్పా ఈ విషయం అంట. మీరు నామినేషన్ చేసి చెప్పారు అంటే మీరు ఆ హోప్ వదిలేసుకున్నారని, ఇంకా మీరు చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు, నాకు అర్థం కాలేదు. మేబీ ఆ రోజు మీరు నామినేషన్ చేయకుండా ఉంటే ఈరోజు ఏమైనా మీకు ఇచ్చేవాడేమో ఆయన, చెప్పలేము అది. నెక్స్ట్ బర్నీ అండ్ ఇమాన్యుయల్ మాట్లాడుకుంటుంటారు. మళ్ళీ మొహమాటం లేదు చెప్పు అంటే ఇమాన్యుయల్ మొహమాటం లేదన్నా వద్దంటాడు. సో రీతికి అయితే ఇవ్వను ఇమాన్యుయల్ అని చెప్పి బయట కూర్చుంటాం స్విమ్మింగ్ పూల్. రీతికి అయితే ఇవ్వనని చెప్తే రీతు మాధురి అంటే ఇమాన్యుయల్ అంటే రీతు మాధురినే ఉన్నారు అంటే, అలా అంటే ఈవిడ అటు వెళ్ళింది, సాయి అటు నుంచి ఇటు వచ్చాడు, సో ఈవిడ అటు వెళ్తే ఆయన ఇటు వచ్చాడు అని చెప్తారన్నమాట. ఒకసారి ఆలోచించండి అన్న క్లారిటీగా. టీంలో సభ్యులు కూడా ఈ పాయింట్ రైజ్ చేశారు. ఏంటి అంటే దివ్య కూడా తనుజాతో మాట్లాడి దివ్యతో మాట్లాడి సాయి ఫస్ట్ నుంచి లేడు కదా, మధ్యలో వచ్చాడు కదా, ఒకసారి ఆలోచించు అని. సో ఇమాన్యుయల్ ఇండైరెక్ట్గా చెప్తున్నట్టు అనిపించింది నాకు. సాయిని తీసేసి తను పెట్టుకోమనో, లేదా సాయిని తీసేసి వేరే వాళ్ళని ఎవరైనా పెట్టుకొని మాధురి గారినో లేదంటే రీతుని ఎవరినో ఒకరిని. సో సాయిని తీసేస్తే ఫస్ట్ రోజు లేడు కాబట్టి రెండో రోజు వచ్చాడు కాబట్టి మాధురి గారిని కూడా పెట్టుకోలేము, ఫస్ట్ రోజు నుండి రెండో రోజు వెళ్ళిపోయారు కాబట్టి. సో ఇమాన్యుయల్ కరెక్ట్ ప్లేయర్. ఇమాన్యుయల్ డైరెక్ట్గా చెప్పాలి సాయి వద్దులే అన్న నన్ను తీసుకో అని చెప్పి, కానీ చెప్పలేకపోయాను. నెక్స్ట్ సో నువ్వు ఆడతాను అంటే ఇమాన్యుయల్ చెప్తాను మళ్ళీ బర్నీ గారు, నువ్వు ఆడతానంటే నేను డ్రాప్ అవుతాను, ఓపెన్ డీల్ అని చెప్పి. సో ఇలా లాక్ చేస్తారు. సాయి పేరు మాత్రం ఈయన చెప్పరు, ఆయన చెప్పరు, ఓపెన్ డీల్ అని. ఇమాన్యుయల్ అవన్న వాళ్ళకి ఇద్దామన్నావు కదా, నేను ఓకే చెప్పాను కదా, సో ఆ రోజు ఓకే మీకోసం కష్టపడిన వాళ్ళకి ఇద్దామంటే, మీకోసం కష్టపడిన వాళ్ళకి ఇద్దామంటే ఓకే అది అని అనుకుంటారు అన్నమాట. నెక్స్ట్ కాకపోతే ఏంటంటే అతను సాయి అనుకుంటా మీ టీంకి పర్ఫెక్ట్గా ఉన్నాడో లేదో చూసుకోండి, ఒకసారి అందరితో మాత్రం మాట్లాడండి అని చెప్పి మళ్ళీ చెప్తాడు. దాని తర్వాత గౌరవ్ ఇంకోసారి మాట్లాడతాడు, ఇమ్యూన్ సెలెక్ట్ చేసుకోలేదు, నాట్ ఫేర్ అంటాడు అనమాట. సో ఏంటంటే అతను క్యాప్టెన్సీ హ్యాండ్లింగ్ అన్నీ చేశాడు, బాగానే ఉంది, నాట్ ఫేర్. సాయికి వచ్చింది, సాయిది ఫేర్గా సాయికి అలా ఇస్తారు. డెమోన్ ఏమంటాడంటే ఇంకోసారి 100% కరెక్టే, బట్ సింపుల్గా ఏంటంటే ఆయన సపోర్ట్ చేసిన వాళ్ళకి ఇస్తా అన్నాడు, అది ఓపెన్గానే చెప్పాడు, సో దాన్ని తప్పు అట్లా ఉంటారు.
ఈయన ఇంకోటి ఏంటంటే టఫ్ కాంపిటేటర్ని సెలెక్ట్ చేసుకోవాలి, కావాలని సెలెక్ట్ చేసుకోలేదేమో అన్నట్టు గౌరవ్ మాట్లాడతాడు. నెక్స్ట్ బిగ్ బాస్ కెప్టెన్సీ కంటెండర్స్ అడిగితే ఆయన భరణి గారు అనౌన్స్ చేస్తారన్నమాట. భరణి, తనుజ, దివ్య, నిఖిల్ అండ్ సాయి ఆల్రెడీ కెప్టెన్ అవ్వడం వాళ్ళని తీసుకోలేదు, కెప్టెన్ అయిన వాళ్ళు తీసుకోలేదు అని చెప్తాడనమాట. వీళ్ళు ఐదుగురు నాకు సపోర్ట్ చేశారు, సో వీళ్ళనే తీసుకున్నానని చెప్తాడు. నెక్స్ట్ దివ్య అంటారు, ఇమాన్యుల్ని అడగమని అన్నా ఎందుకు అడగలేదు తెలియదు అని ఏదో చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ గౌరవ్, మీరందరూ ఓకే, ఎవరైనా ఓకే, క్లోజ్, తనుజ క్లోజు, నువ్వు క్లోజు, అంతా ఓకే, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ సాయి అంటాడు. సాయిని మాత్రం ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, సాయి మాత్రం సాటిస్ఫాక్షన్గా లేరు అంటాడు అనమాట. ఇమాన్యుల్ అన్న గివెన్ 100% ఇచ్చాడు టాస్క్లో కానీ దేదులు కానీ, సో తను సెలెక్ట్ చేసుకోవాల్సింది అనమాట. స్ట్రాంగ్ పర్సన్ ఇన్ ఫ్రంట్ ముందుంటే సో ఈ కెనాట్ టేక్, సో నాతో కూడా అలాగే జరిగింది, కానీ నేను మాత్రం ఆయన్నే సెలెక్ట్ చేసుకున్నాను అది ఇది అని చెప్పి గౌరవ్ తన కోసం తను చెప్పుకుంటాడు. నెక్స్ట్ సంజన గారు మాధవి గారు మాట్లాడుకుంటుంటారు. కాంట్రిబ్యూషన్ ఏం చేశాడు ఇమ్ము, అసలు ఇమ్ము లాస్ట్ మ్యాచ్ వెళ్ళకపోతే ఏమయ్యేది, సో అంటే వదిలేద్దాం నెక్స్ట్ వీక్ చూసుకుందాం అని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటుంటారు. ఇంత పోటీలో ఎక్కడి నుంచి అవుతాం మనం, ఎప్పుడవుతాం సంజన గారు అనుకుంటారు అనమాట. నెక్స్ట్ నువ్వు ఉంటే 5 నువ్వు కొట్టేస్తావరా అని చెప్పి సంజన గారు అంటారనమాట. కొట్టేస్తావు, అందుకోసమే మేబీ వీళ్ళందరికీ డౌట్ ఉంటుంది, నువ్వు కానీ డెమోన్ ఉంటే కొట్టేస్తారా అని చెప్పి, అందుకోసమే అవ్వలేదేమో, నీకు పోటీ అంటే డెమోనే, అంతకుమించి ఇంకెవరు పోటీ ఉంటారని చెప్తారు. నెక్స్ట్ మాధురి గారు, స్టార్టింగ్ నుంచి నేను సపోర్ట్ చేశాను, అంత చేస్తే నాకన్నా సాయి ఎక్కువయ్యాడా అని చెప్పి ఆవిడ ఇంకో సైడ్ ఫైర్లో ఉంటారు. కానీ మీరు మేడం మారిపోయారు కదా మేడం, మీరు షిఫ్ట్ అయిపోయారు కదా, సో వాడికి అర్థం కావట్లా. రీతు మాట ఇచ్చారు అంటే మరి ఇప్పుడు పేషెన్స్ లేరు అని చెప్పి నాకు పేషెన్స్గా లేరు మాట ఇచ్చారు అన్నారు. ఆవిడ అసలు ఆవిడ సపోర్ట్ అసలు ఎక్కడ సపోర్టు, ఇక్కడ సపోర్ట్ ఉన్న వాళ్ళకి ఛాన్స్ లేదంటే ఇంకెక్కడికో సపోర్ట్కి వెళ్తుంది. నేనుంటే చెప్తా నామినేషన్లో, అంటే ఈ వీక్ సేవ్ అయి ఉంటే కనుక నామినేషన్స్లో చెప్తాను. నెక్స్ట్ ఒక నిమిషం అండి. నెక్స్ట్ దివ్య ఇమాన్యుల్ డిస్కషన్స్ అవుతామంటే దివ్య ఏమంటుందంటే అదే సాయి గురించి అనమాట. నేనైతే చెప్పాను మీ డెసిషన్ రైటే, మీ కాన్సెప్ట్ రైటే, అవన వాళ్ళని తీసుకోవటం, బట్ నేనుంటే మాత్రం ఈ పేర్లు తీసుకునేవాడిని నేను చెప్పాను అంటారు. దాని తర్వాత దివ్య ఉంటుందంటే నన్ను తీసేకి ఇమాన్యుల్ అంటది టాస్క్ ఏదైనా జరిగితే. ఇమాన్యులే ఫస్ట్ ప్రయారిటీగా నువ్వు అంటే ఎప్పటి నుంచి అడుగుతున్నావు అంటాడు. ఈ మాట మీద ఉంచుంటాడంటే ఇమాన్యుల్ ఉంచుంటాడు. ఇద్దరికి చేస్తానంటాడు మళ్ళీ, అంటే అక్కడ ఛాన్స్ అలా ఉంటుంది, ఇద్దరికి చేసే ఛాన్స్ ఉంటుంది, తనుజకి తనకి ఇద్దరికి చేస్తానంటాడు. ఒకవేళ మీరు కొట్టుకునేదంటే మీరు కొట్టుకోవాలి, నా చేతిలో ఉంటే మాత్రం నీకు చేస్తాను, నువ్వేనా ఫస్ట్ ప్రయారిటీ అని మాటిస్తాడు. దాని తర్వాత కళ్యాణ్ ఇక అడుగుతాడు ఇమాన్యుల్, డిస్కషన్స్ అసలు ఏమయ్యాయంటే ఏం లేదురా, ఇలా అంటే చెప్పాను కదా ఇంతే, ఇలా అవనవాళ్ళకి ఇద్దామంటే ఓకే అనుకున్నాను, ఇంకంతే, అంతకుమించి ఏం లేదు. నెక్స్ట్ సాయి మట్టుకు రెండో రోజు వచ్చాడు అంటే సరే, మనం గెలిచిన రెండో రోజు గెలిచిన ఫస్ట్ రోజు అయితే లేడు, కానీ రెండో రోజు మనం గెలిచిన 3 గేమ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ మన సైడే ఉన్నాడు కదా అని చెప్పి ఇంకా సాయిని సెలెక్ట్ చేసుకున్నాడు. సో అది రీజన్ సాయిని సెలెక్ట్ చేసుకోవడానికి. నెక్స్ట్ మాధురి గారు మాట్లాడుతుంటారు ఇంకో సైడ్ ఏంటంటే, శ్రీజ అంటే పడదు నాకు, కానీ నేను డెసిషన్ పేరుగా తీసుకున్నాను లేదా ఫస్ట్ టాస్క్లో, అవన్నీ అతను కనిపించవా, నేను ఆయన్నే సపోర్ట్ చేశాను కదా, ఎందుకు కనిపించలేదు, నన్ను ఎందుకు కన్సిడర్ చేయలేదు అన్నట్టు ఆవిడ ఫైర్ అవుతూ ఉంటారు. దాని తర్వాత ఇటు సైడ్ ఈవిడ సుమంత్ ఇలా మాట్లాడుతూ ఫైర్ అవుతూ ఉన్నప్పుడు లోపల ఏంటిది అది బెండకాయ పెట్టిన చిచ్చు అంటుకునిద్ది అనమాట. సో అది మనకు సగం నుంచి చూపిస్తారు ఆ గొడవ. ఏంటంటే తనుజ హౌస్మేట్ అంటే హౌస్మేట్లా అడుగు, అంతేగాని వేరేలా అడగద్దని చెప్పి ఆర్డర్ చేయకు అని చెప్పి గట్టిగా ఇద్దరు అప్పుడు అరుచుకుంటూ ఉంటారు. కళ్యాణ్ ఎవరంటావేంటి, కళ్యాణ్ సైడ్ నుంచి ఎవరంటావేంటి నీకు నాకు అర్థం కాదు, నన్ను ఎవరంటావేంటి అంటే ఎవరని మన ప్రోమోలు చూస్తాం కదా, నువ్వెవరని నేను హౌస్మేట్ని, నేనెందుకు ఎవరంటావు అని చెప్పి అనుకున్నారు కదా. సో నువ్వు ఆర్డర్ చేసావు అంటే నేను ఇమాన్యుల్ అడుగుతున్నా, ఇమాన్యుల్ ముందు పెట్టి నిన్ను అడుగుతున్నా, ఆర్డర్ ఏం చేయలేదని చెప్పి ఈయన అంటాడు. ఇమాన్యుల్ ఏమో అరే ఎందుకురా మీరు సరదాగా అనుకుని సీరియస్ అయిపోయారు, అక్కడైతే సరదాగా స్టార్ట్ అయింది, నాకు తెలిసి అది సీరియస్ అయిపోయింది. తనుజ ఏమో గట్టిగా సార్ అడగటం అండ్ ఆర్డర్ ఈస్ డిఫరెంట్ కళ్యాణ్, ప్రతి దానికి వచ్చేస్తున్నాం, ఆర్డర్ వేస్తే చేయటానికి ఇక్కడ రాలేదు, ఇక్కడ ఎవరు అని చెప్పి ఇది మొత్తమేనండి. ఎన్న తర్వాత మీకు కొంచెం ఇక్కడ అర్థమైంది, ఎపిసోడ్లో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనేది ఖచ్చితంగా చెప్పుకుందాం. నువ్వు ఒక్కడవే లేవు, ఇక్కడ చాలామంది ఉన్నారని కానీ కళ్యాణ్ ఒపీనియన్ ఉన్నప్పుడు చెప్తారు, నేర్చుకోవాలి, వినను నాకు నచ్చినట్టు చేస్తా అంటే పనులు అవ్వవు, సో విని నేర్చుకోవాలి అని చెప్తారనమాట. ఇప్పుడు లోపల ఉంటారు, ఇప్పుడు మనం ప్రోమోతో కనెక్ట్ చేసుకోవాలి. అక్కడ చూపిరు ఆ ఫ్రిడ్జ్ డోర్స్ తీస్తారు కదా, ఏమన్నాడు అనుకుంటే మాట్లాడిస్తాను అనమాట. వస్తారు ఏమన్నావు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటే ఎవరు నీలా చేయమనట్లేదు, సో నువ్వే ఓవర్గా చేస్తున్నావు అన్నట్టు ఆవిడతో మాట్లాడుతూ ఉంటారు అనమాట ఆయనతో. నెక్స్ట్ ఆర్డర్ నువ్వు చేసావు, ప్రతి దాంట్లోకి నువ్వు వస్తున్నావు అనగానే ఇమాన్యుల్ మళ్ళీ జోక్గా అన్నారు కదా, ఏంద్ర సీరియస్ అయిపోయారంటే
పవన్ కళ్యాణ్ కళ్యాణ్ ఇదికి ఎమ్మెల్యే కూడా అరిచేస్తాను అనమాట. ఎవడు చేశాడు సీరియస్ అంటే ఆగరా అంటారు. దాని తర్వాత అయిపోయింది, కాసేపు అవుతుంది, మనకు కట్ చేశారు. కట్ చేసిన తర్వాత ఇది మెయిన్ డిస్కషన్. ఇది యాక్చువల్గా రీతు ఈ వీక్ అంతా జోక్గా అంటూనే ఉన్నావు ఆ పిల్ల అట్లా అనుకోవడంలో తప్పులేదు అని. సో నువ్వు ఆ అమ్మాయిని ఏడిపిస్తూ ఉన్నావు వీక్ మొత్తం, సో అందుకనే ట్రిగ్గర్ అయింది అన్నట్టు. కళ్యాణ్ నిన్న నేను ఆఖరికి సారీ చెప్దాను వచ్చి ఇక నుంచి అలా ఇబ్బంది పెట్టనని చెప్పాను అని చెప్పాను. ఈ వీక్ మొత్తం ఆ కిచెన్ చుట్టూనే తిరుగుతూ ఉన్నాడు. రేషన్ మేనేజర్ అని చెప్పి అరుచుకుంటా లైవ్లో అలా కనిపిస్తూ ఉంటుంది, వెనక నుంచి మాట వినిపిస్తూ ఉంటాయి. సో నేను సారీ చెప్పానంటే ఇంక ఇబ్బంది పెట్టని చెప్పాను. కానీ ఇప్పుడు నిజంగా అడిగా, చపాతీలోకి బెండకాయ కూర బాగుంటుందా ఆలూ కుర్మా బాగుంటుందా అంటే కళ్యాణ్ ఓటు ఆలూ కుర్మాకే. ఈవెన్ కళ్యాణ్ ఓటే కాదు, నా ఓటు కూడా ఆలూ కుర్మానే బాగుంటుంది. ఈ రెండింటికన్నా ఎగ్గు బుర్జీ ఇంకా బాగుంటుంది యాక్చువల్గా అయితే. సరే 2 ఆప్షన్లు ఉన్నాయి. ఆయన ఆలూ కుర్మా చెయ్యి అన్నాడంట. అందుకని చెయ్యి అనగా నువ్వు ఆర్డర్ వేస్తావు అని చెప్పి చెయ్యి అంటాం కూడా కాదు, ఇక్కడ ఇంకోటి ఉంది మ్యాటర్. కానీ ఒక చపాతీ బెండకాయ ఆలూ కుర్మాకి చేసిన గొడవ చూడండి. నేను అంతేగాని బెండకాయ కర్రీ కావాలని చెప్పి నేనేం పోక్ చేయాలని చేయలేదు. సో పోక్ చేయాలనుకుంటే కనుక నేను రేషన్ మేనేజర్ అని పిలుస్తాను కదా, పిలవలేదు కదా. సో ఇది సీరియస్గా చెప్పండి. రీతు మధ్యలో అరిస్తా ఏంట్రా అని చెప్పి యాక్షన్ చేసి చూపించింది. దాని తర్వాత సంజన గారు నువ్వు ఆర్డర్ చేయవని ఏదో అంటూ ఉంటారు. అంటే కళ్యాణ్ ఏమంటే ఆర్డర్లు అవ్వవు అంటే నేను అన్నాను. సో ఆలూ కర్రీ అన్నాను కానీ నేనేం ఆర్డర్ లేదంటే రీతు నువ్వేమన్నావు అంటే ఆలూ కుర్మా నేను సెట్ చేస్తా ఆగు నువ్వు అన్నావు. సెట్ చేస్తా అన్నాడంట. ఈ సెట్ చేయడానికి సెట్ చేస్తా అంటే ఆర్డర్ లాగే అనిపిస్తుంది. అది కరెక్టే, ఆవిడ కనిపించింది. నేను సెట్ చేస్తానని నువ్వు ఆర్డర్ వేసినట్టే, అంటే నేను చెప్తే తను చేసేసిద్ది అన్నట్టు. దాని తర్వాత కళ్యాణ్ యాక్చువల్గా నీది మిస్టేక్, నువ్వు రైస్ చేసో మధ్యలో నువ్వు రేషన్ మేనేజరా కళ్యాణ్ రేషన్ మేనేజరా అని చెప్పి. సో నేను సెట్ చేస్తా అంటాం, తను రావటం మనకి లైవ్లో చూపించలేదు అనమాట. తినేదో చెప్తా ఉంటే తను వింటా ఉంటే నువ్వు రేషన్ మేనేజరా తను రేషన్ మేనేజర్ అనేప్పటికీ అప్పుడు అవి ట్రిగ్గర్ అవటం, ఈ అరవటం, ఈ గోల ఇదంతా జరిగింది. నైట్ ఎపిసోడ్ చూసిన తర్వాత ఈ ముక్కలన్నీ మనం ప్యాచప్ చేసుకుంటే మనకి క్రిస్టల్ క్లారిటీ వస్తుంది అక్కడ ఏం జరిగింది, ఎవరు తప్పు అని చెప్పి. రీతు నిజంగానే నాకు అర్థం కావట్లేదురా, నువ్వు రేషన్ మేనేజరా తను రేషన్ మేనేజరా అని చెప్పి, అందుకే నేను అన్నాను అంటాడు. నేను సెట్ చేస్తా అయిపోతుంది అంటున్నావు నువ్వు అనగానే కళ్యాణ్ నేనేమైనా సెట్ చేశానా అని చెప్పి అసలు నేనే సెట్ చేశాను అని చెప్పి మళ్ళీ నవ్వుతున్నాడు. సో అలాగే ఒక ఉల్లిపాయ సెట్ చేస్తా, నేను పంచదార నీకు సెట్ చేస్తా, నీకేం కావాలి ఇంకో చపాతీ కావాలి నేను సెట్ చేస్తా, నేను చెప్తే అవుతుంది. అలా అయితే ఆ అమ్మాయికి ఏంటి కళ్యాణే నడిపిస్తున్నాడు, తను ఏం చేయట్లేదు అని చెప్పి తను ఫైర్ అవుతున్నట్టు ప్రస్తుతానికి నాకు అర్థమైంది. నెక్స్ట్ రీతు తనుజ కనుక ఈ వారం కెప్టెన్ అయితే రేషన్ మేనేజర్ నేను అవుతా, ఒక్కొక్కరిని అప్పుడు చెప్తా, అప్పుడు నేను సెట్ చేస్తాను అందరిని అని చెప్పి అనుకుంటూ ఉంటారు. దాని తర్వాత సంజన గారు నెక్స్ట్ సుమనన్న పక్క కూర్చుంటారు ఆపోజిట్ సోఫాలో. ఈ అమ్మాయి పుసుక్కున్న రీతు పార్క్లో కూర్చొని లవర్ లాగా ఉన్నారు ఏంటండి మీ ఇద్దరు అని చెప్పి అలా మాట అనేసింది. కానీ వాళ్ళిద్దరు నవ్వుతూ సరదాగా తీసుకున్నారు. నాకు షాక్ అయ్యా, రీతు నోడుదోలా నీకు కూడా నాలా కొద్దిగా ఎక్స్ట్రాలు. సుమనన్న నవ్వుతున్నాడు. సంజన గారు అవును మా ఇద్దరం ఫ్లోరాగా వెళ్ళిపోయిన తర్వాత నాకు సుమనన్నకి నేనే ఉన్నాం, నామినేషన్స్ అప్పుడు కూడా నాకు సుమనన్నకి నేనే ఉన్నాం, అన్నిటికీ మా ఇద్దరే ఉన్నాం. అంటే నామినేషన్స్కి మీరు నాకున్నారు కానీ నేను మీకు లేనండి అంటాడు సుమనన్న రివర్స్లో. అంటే నేను మిమ్మల్ని చేస్తా కానీ మీరు నన్ను చేయొద్దండి అన్నట్టు. నెక్స్ట్ తనుజ బయట ఉంటుంది. గౌరవ్ ఇక్కడికి వచ్చి ఇదేంటి అదేంటి అంటే అరిచేస్తారు, అంటే ఎవరైనా ఏదో మాట్లాడి అరిచేస్తారు. ఇది వండండి అది వండండి అంటే మరి అలా చెప్పచ్చా, ఇది చేయండి అంటే వంట మనుషులు ఇక్కడ ఏమైనా ఉన్నది ఆర్డర్ పెట్టగానే వేడివేడిగా తీసుకెళ్ళడానికి అని చెప్పి ఇక్కడ నుంచి అరుస్తూ ఉంటారు అనమాట. ఇంతమంది ఉన్నారు హౌస్లో, 15 మెంబర్స్ ఉన్నారు, అందరికీ వెళ్ళి అడిగి అందరికీ ఏది ఉంటే అది చేయాలి కదా అని చెప్పి ఆవిడ పక్కన ఎవరు అంటే భరణి గారు ఎవరు అంటే చెప్తా ఉంటారు అన్నమాట గట్టిగా. లేదు వాడికి స్పెషల్ ట్రీట్మెంట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు అంటే వాడిని స్పెషల్గా ట్రీట్ చేయాలి అన్నట్టు. ఇది కావాలి అది కావాలి అంటూ ఉంటాడు. నేను సెట్ చేస్తా ప్రతి ఒక్కరికి. ఏంది ఇది అందరి దగ్గర నేను సెట్ చేస్తా అన్నాడు. తన ముందే రేతు అంటుంది నేను రేషన్ మేనేజరా తను రేషన్ మేనేజరా అని చెప్పి. సో తనకు అర్థం కావట్లేదంట అది అని చెప్పి. సో ఇవన్నీ మాటలు కలిపి ట్రిగ్గర్ అయిన గొడవే అది. మనకి ఆ ప్రోమో చూస్తూ ఒకలా ఉంటుంది, ఇప్పుడు నేను లైవ్ చూసి చెప్తే నాకు ఒకలా అనిపిస్తుంది, ఎపిసోడ్ చూసిన తర్వాత ఫుల్ క్లారిటీ వస్తుంది. అంతేగాని ప్రోమో చూసి మనం జడ్జి చేయకూడదు. అందుకే నేను ప్రోమోలో జడ్జిమెంట్లు పాస్ చేయను. అడగడానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది కదా. వీడెవరు నేర్పించడానికి వస్తున్నాడు పని, ముందు అంటే నీకు పనులు నువ్వు చెప్తే ఒపీనియన్స్ చెప్పినప్పుడు వినాలి, నేర్చుకోవాలి, అప్పుడే పనులు అవుతాయి అని చెప్తూ ఉంటారు కదా. వీడికి ఒక పని రాదు కానీ చేత కాదు కానీ వీడి పనులు నేర్పించేవాడు అయ్యాడా అన్నట్టు ఆయనకు డైలాగ్ వేస్తారు. దాని తర్వాత కళ్యాణ్ సెట్ చేయడం కొంత మాట్లాడతారు. సుమనానికి టీ సెట్ చేసామా లేదా, నిన్న నీకు సెట్ చేశానా లేదా అనగానే రీతు హలో నాకు నేను సెట్ చేసుకున్న టీ అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటారు. ఈ వంట గదిలోంచి రావాల్సిన దానికన్నా ఎక్కువ తెప్పించుకోవటం.
సంజయ్ గారు అంటే మీరు చెప్తే చేసిద్దులేండి, అయిద్దులేండి, మీరు చెప్తే పని అయిద్దులేండి అని. అంటే ఆలుకుర్మ అంటే అందుకే ఆలుకుర్మ ఫైనల్ అయింది అంటారు, మీరు చెప్తే అయిద్దులేండి అని చెప్పి సంజయ్ గారు అంటూ ఉంటారు. నెక్స్ట్ దాని తర్వాత భరణి గారు నువ్వు కెప్టెన్ అయ్యి అంటే మళ్ళీ ఎమ్మెల్యే చెప్తారు నువ్వు అయితే బాగుంటుందేమో అన్నట్టు అంటావు. అంటే ఎమ్మెల్యేలు ఎందుకన్నా ఎంతసేపు ఎంత ఆలోచిస్తున్నాను చెప్తున్నా, నీకు ఇంకా ఎప్పటికీ ఛాన్స్ ఉంది, చెప్పు మారుద్దాం అన్నట్టు చెప్తా ఉంటాడు. దాని తర్వాత రీతు అండ్ కళ్యాణ్ ఏదో ఒకటి సెట్ చేస్తా, రీతులు ఇచ్చింది 2 చుక్కలు పాలు, నేను ఏదో ఒకటి సెట్ చేస్తాను, నాకు టీ సెట్ చేసుకుంటా అని చెప్పి వెళ్ళిద్ది అనమాట. వెళ్ళి డెమోన్కి ఏదో చెప్పొచ్చి సెట్ చేశాను నేను అని అంటది. అంటే నాకు టీ సెట్ చేశాను, నెక్స్ట్ టీ కప్లో తప్ప దీనివల్లే. నెక్స్ట్ రీతు వచ్చి సెట్ చేశానని చెప్పిన తర్వాత సపోర్టింగ్ టాస్క్ వస్తే నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తావు కళ్యాణ్ అని అడిగిద్ది. ఇంత గొడవ అయింది కదా చేయకుండా ఉంటాడా అని చెప్పి, నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తావు నాకు తెలుసు అంటే ఎవరు అంటాడు, అది నీకు తెలుసు నాకు తెలుసు అంటది. చేశాక నీకే తెలిసిద్దిగా అంటది, పేరు మాత్రం చెప్పదు. సో ఆబ్వియస్లీ తనుజాకే చేస్తాడు, అంతమించి అక్కడేం ఉండదు, అదే జరిగిద్ది. మన ఊరికి గొంతు దించుకొని వాళ్ళిద్దరి మధ్య రైవల్రీ ఉంటే ఇద్దరు తోపు ఉండాలి వెళ్ళిపోవాలి అంటే అంత లేదమ్మా అన్నట్టు ఉంటుంది మ్యాక్సిమం. ఇమాన్యుయల్, దివ్య, మాధురి వాళ్ళు ఉంటారు. సో 4 అయ్యారు కిచెన్ దగ్గర అనమాట. మాధురి గారు చెప్తారు 4 అయ్యారు, ఇంకెద్దరు ఉన్నారంటే అటు సైడు రీతు అండ్ మాధురి గారు ఉన్నారు అని చెప్తాడంట. చమ్మంగానే మాధురి గారు అటు సైడ్ అని చెప్పి నువ్వు ఎలా అంటావు అని చెప్పి గట్టిగా ఇస్తారు. అంటే నేను ఆపోజిట్ టీంలో ఉన్నాను శ్రీజ టీం అని ఎలా అంటే ఇమాన్యుయల్ కాదు అటు సైడ్ అంటే అక్కడ కూర్చున్నారని అని కవర్ చేస్తాడు దాన్ని. అటు సైడ్ అంటే ఆపోజిట్ టీం అని అంటే లేదు నాకు అలా అనిపించట్లా, అటు సైడ్ అంటే నువ్వు అట్టే అని అన్నావు అనగానే లేదు వేరే టీం అని కాదు దాని ఉద్దేశం అనగానే మాధురి గారు సో ఏ టీం నేను మీ టీమే అన్నది అది క్లియర్గా ఉంది కదా అన్నట్టు అంటారన్నమాట. దాని తర్వాత దివ్య ఆయన లేపి ఇమాన్యుయల్ రా దివ్యరా అనలేదు కదా, నాకు ఎవరు సపోర్ట్ చేశారు రండి అంటే మీరు సపోర్ట్ చేస్తే మీరు వచ్చేయాలి కదా, అందుకే నేను మా స్టార్టింగ్ చెప్పి ఆ పాయింట్ గుర్తించుకోమని. ఆయన నన్ను సపోర్ట్ చేసిన అందరూ రండి అన్నాడు. మాధురి గారు సపోర్ట్ చేస్తే సైలెంట్గా మన వెనకాల వెళ్ళాలి కదా, సాయి వెళ్ళినట్టు ఎందుకు వెళ్ళలేదు, సపోర్ట్ చేయలేదు గట్టి వెళ్ళలేదు. రీతు నేను వద్దాం అనుకున్నా అంటది, నువ్వెందుకు వస్తానని చెప్పి దివ్య అంటది. నువ్వు అసలు ఏం చేయలేదు కదా అంటే లేదు ఆ కలర్స్ దానిలో నేను కూడా హెల్ప్ చేశా అని చెప్పి ఆ బాల్స్ దాంట్లో ఎప్పుడో కొన్ని వారాల క్రితం ఉంది. సో అక్కడికి వచ్చాక మళ్ళీ నన్ను ఆగమంటారేమో అని చెప్పి అలా జోక్గా అంటుంది, సీరియస్గా వెళ్ళలేదు అంటది. నేను అటు సైడ్ అనలేదు అనగానే మాధురి గారు నీతో నేను అటు సైడ్ అనలేదని చెప్పి దివ్యకి చెప్తా అంటాడు. నేను మాట్లాడతాను కదా నాతో మాట్లాడు అని చెప్పి ఇమాన్యుయల్ మీద అరుస్తారు. ఇమాన్యుయల్ నేను సోఫా పైన అటు సైడ్ అని చెప్పాను, సోఫాకి అటు సైడ్ కూర్చున్నాలని చెప్పానని చెప్పి కవర్ చేస్తుంటారు. నువ్వు అన్నావు అటువైపు అన్నావు అంటే ఆపోజిట్ టీం అని అంటావు, నువ్వు అలా ఎట్లా అంటావు అది అని చెప్పి అంటారు అనమాట. అటువైపు అన్నాను కానీ అలా అని చెప్పలేదు నేను, కానీ మీరు అలా అరుస్తున్నారు బాగాలేదు ఇదేమి మీరు అలా అనడం నాకు నచ్చట్లేదు అని చెప్పి డైరెక్ట్ చెప్తాడు అనమాట. మీరు అలా మాట్లాడడం నాకు నచ్చట్లేదు. నెక్స్ట్ దివ్య చెప్పిద్ది అటు సైడ్ అంటే మీ రూమ్లో కూర్చున్నాం కదండి, అటు సైడ్ అంటే సోఫాలో అటు సైడ్ అని తన ఉద్దేశం అది అని చెప్తే సో ఓకే అనుకుంటారు. కానీ హట్ అవుతాడు ఆవిడ అరిచినప్పుడు, అటు సైడ్ ఎలా అంటే మీరు అలా మాట్లాడటం బాగాలేదండి మాధురి గారు అని చెప్పి డైరెక్ట్ చెప్తాడు. నెక్స్ట్ ఇమాన్యుయల్ సంజన కూర్చుంటారు, మళ్ళీ ఇది చెప్తాడు ఏంది ఆవిడ అది అని చెప్పి మాట్లాడుకుంటారు. తనంత సంజన గారు నాకైతే రిగ్రెట్స్ లేవరా, సో ఆ అమ్మాయి కొంచెం వీక్గా ఉంది సో అందుకే నేను అటే పోయాను శ్రీజ వైపు పోయాను అని చెప్తూ ఉంటారు. నెక్స్ట్ టీ కప్లో తుఫాన్ ఇది డెమోన్ ఇట్రా అంటాడు రీతుని, అమ్మడు అంటాడు. ఈ అమ్మడేంటో ఈ లెచ్చుడు కొమ్ముళ్ళేంటో. సో ఫస్ట్ వెళ్ళి కప్పు తీసుకొని ఫస్ట్ నువ్వురా కప్పు తీసుకొని రా అంటారు. దివ్య రీతు కప్పు ఏంటి అని రీతు కప్పు పెట్టంగానే డెమాను సుమన్ అన్నది అంటాడు. దివ్య అంటది సుమనన్నే కళ్యాణి తాగుతున్నాడు కదా అంటది. దానికి తను అరే నాకు చెప్పారంటది. చెప్పారన్న తర్వాత ఏం చెప్పారని చెప్పి చెప్పబోతుంటే అర్థం తను కూడా చెప్పలేకపోతుంటే దివ్య అంటది కళ్యాణ్ సుమనానికి ఇచ్చాడు, సుమనన్న నేను షేర్ చేసుకుంటున్నావు అంతే అంటది. అనగానే దివ్య అయితే ఇంకో కప్పు తీసుకొచ్చుకోండి, మీ కప్పు ఏది ఆఫ్ నీ కప్పు పెట్టుకోండి ఆఫ్ పోసుకోండి అని అంటది. అంతకు మించి ఆ అమ్మాయి ఏమీ అనలా. తను టీ చెప్పింది, తనేందుకు ఇన్వాల్వ్ అయిందంటే టీలు ఎన్ని టీలు కావాలో తను చెప్పింది. సో తను చెప్పింది అది 4 టీలు అంటే 4 టీలు, మరి ఎక్స్ట్రా కప్పు పోస్తాననేది కానీ ఇది ఎందుకు అంటే క్లారిటీ తీసుకుంది. ఓకే ఇద్దరు షేర్ చేసుకున్నారు కాబట్టి 2 కప్పులు పెట్టుకొని ఆఫ్ పోసుకోండి అంతే. దాని తర్వాత రీతు దాంట్లో వేసేయచ్చు కదా అని చెప్పి మొత్తం దాంట్లో వేసేయచ్చు కదా అని చెప్పి మళ్ళీ ప్రతి దాంట్లో ఏంటి ఊరికే చిరాగ్గా అని చెప్పి అక్కడి నుంచి ఏదో గొడవపడాలన్నట్టు వెళ్ళిపోయింది. నాకేం అర్థం కాలేదు ఎందుకు అంత గొడవపడాలి, అక్కడ ఇష్యూమే లేదు, సింపుల్గానే ఉంది. తను రీతు తనేం చిరాకు పడలేదురా అని చెప్పి చెప్తాను. మార్నింగ్ తాగావు కదా సో తనకు క్లారిటీ అడిగిందంతే, తనేం చిరాకు పడలేదు, నాకు చెప్పావు కానీ తనకు తెలియలేదు కదా నేను చెప్తాను కదా అని చెప్తుంటే రీతు నేను ఎవరితో మాట్లాడుతున్నా, నీకు చెప్పానా వాడికి చెప్పానా, ఆ అమ్మాయికి ఏంది మధ్యలో అది అంటే ప్రతిదానికి ఏంటి చిరాకుగా మార్నింగ్ నుంచి చూస్తున్నాను ప్రతిదానికి వస్తుంది నాకు చిరాకు అనిపిస్తుంది అని చెప్పి రీతు అంటానే ఉంటుంది. దానికి దివ్య అరే నీకన్నీ చిరాకుగా అనిపిస్తాయిరా, నువ్వు వచ్చి ఉండు కిచెన్ టీంలో నీకు అప్పుడు తెలిసిద్ది అనగానే రీతు నిన్ను అడిగానా అనగానే దివ్య ప్రతిదానికి చిరాకంటే అసలు నేను నిన్ను అడిగానా, నేను అడిగింది ఎవరిని తింది, నేను ఉన్నది ఎక్కడ కిచెన్ డిపార్ట్మెంట్లో, నా క్లారిటీ వద్దా, టీలు చెప్పింది ఎవరు నేను, నా క్లారిటీ కావాలి కదా నేను అడుగుతాను,
ఎందుకంటే నన్ను ఎందుకు కప్పు తీసుకురమ్మన్నా ఉంటుంది. కప్పు తీసుకురమ్మడానికి మీరు సిరాగపడిపోతే అట్లా కౌంట్ కదా మీరు సిరాగపడింది. రీతితో నాకు తప్పు అనిపించింది. దీనికి మళ్ళీ ఎపిసోడ్ నేను చూడవసరం లేదు. వీళ్ళిద్దరి మధ్య జరిగిన దాంట్లో రీతితో తప్పు క్లియర్ కట్గా ఉంది. సో రేషన్ మేనేజర్కి చెప్పేదాగాను ఇవన్నీ చెప్తారు. ఇంకా అయ్యే పాయింట్లు రిపీట్లు అరుచుకుంటూ ఉంటారు. బట్ తనేం అనలేదు. దివ్య మామూలుగా అంది, చిరాకు పడలేదు. తన తర్వాత దివ్య అంటది, అరే మార్నింగ్ నుంచి ప్రతి దాంట్లోనే దూరాను, ఎందులో దూరాను రా చెప్పు ఒకసారి నాకు క్లారిటీ అంటది. ఏమన్నా ఇమాన్యుల్ ఆపే దివ్య ఆపే అని చెప్పి ఇద్దరిని ఆపేమంటాడు. 2 గంటలు వచ్చుకోండి, కరెక్ట్గా 2 గంటలు వచ్చుకుంటే మొత్తం అయిపోద్ది, నేను దిగిపోతాను, నాకేం దిగోవాలా అనుకుంటా ఉంటాడు. సో కెప్టెన్ అవడం వల్ల అంతా. సో అదనమాట సంగతి. దివ్య నెమ్మదిగా పావులు కదిపి కొద్దిగా సపోర్ట్ తెచ్చుకుంది. ఇమాన్యుల్ బాగా డీకోడ్ చేస్తాడు గేమ్స్, తోపు లేదని చెప్పాలంటే. ఇంకా ఈ బెండకాయ గొడవలు, టీ కప్లు, తుఫాన్లు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జరిగిన లైవ్. కొన్ని మధ్యలో కొన్ని ఉంటాయి. నేను కొంచెం టిక్ టిక్ అనుకుంటా చూసుకుంటూ వెళ్ళాను. ఏమైనా పాయింట్లు మిస్ అయితే కింద కామెంట్ చేయండి. నైట్ ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ యూస్.